తెలియట్లేదు. ఏంటో వీళ్ళు ఎప్పుడు ఇదేదో చేస్తున్నారు, దీంట్లో కొత్తగా ఏముంది చూడడానికి అనిపిస్తుంది. రొమాన్స్ ఒక్కటే ఉందా, వేరే ఏం లేదా? చూస్తున్నట్టే అనిపిస్తుంది. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ టు విరించి వాయిస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీజ దమ్ము ఒకరు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన శ్రీజ సాఫ్ట్వేర్ జాబ్ను వదిలిపెట్టి మరీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన శ్రీజ మొదటి అగ్ని పరీక్ష నుంచి తన దమ్ము చూపించింది. ఆట తీరుతో పాటు మాటల్లోనూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడంతో ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. చాలామంది ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫినాలే వరకు వెళ్తుంది అని అంచనా వేశారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా 5వ వారంలోనే ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ ఆడియన్స్ను షాక్ ఇచ్చింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎలిమినేషన్ అన్యాయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత భరణితో కలిసి హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీజ కేవలం వారం రోజుల్లోనే మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. భరణిని కాపాడేందుకే శ్రీజను బలి చేశారంటూ అప్పట్లో నెటిజన్లు మండిపడ్డారు. ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత శ్రీజ ఫుల్ బిజీగా ఉంది. పలు టీవీ షోలు, స్పెషల్ అపీరెన్స్లతో పాటు రియాలిటీ ప్రోగ్రామ్స్లో సందడి చేస్తుంది. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ ప్రొఫెషనల్ జర్నీతో పాటు బిగ్ బాస్ అనుభవాలను ఓపెన్గా పంచుకుంది. శ్రీజ దమ్ము తాజాగా ఒక టాక్ షోలో పాల్గొని తన బిగ్ బాస్ జర్నీ గురించి ఓపెన్గా మాట్లాడింది. తెలియని ప్రాంతం నుంచి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు రావడం తన జీవితంలో పెద్ద మైలురాయి అని చెప్పింది. నిజంగా నన్ను నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్ళి వచ్చానంటే అది నా సక్సెస్. అగ్ని పరీక్షలో అడుగుపెట్టిన రోజే నేను హౌస్లోకి వెళ్తానని చెప్పేశా. ఆ రోజు నా కాన్ఫిడెన్స్ లెవెల్ అదే అంటూ గుర్తు చేసుకుంది శ్రీజ. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలనే ప్రశ్నకు స్పందిస్తూ, అంత డబ్బులు ఉంటే నేను బిగ్ బాస్లోకి ఎందుకు వస్తాను? ఫేమ్ రావాలి, కొంచెం మనీ వస్తుందనే ఉద్దేశంతోనే వెళ్ళా. నా విషయంలో అయితే ఇప్పటి వరకు ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటి వార్తలన్నీ ఫేక్. టాలెంట్ ఉంటేనే కాల్ వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక హౌస్లో మాధురితో జరిగిన వివాదంపై స్పందించిన శ్రీజ ఆమె ఎవరో తెలియక పరిచయం కోసమే ప్రశ్నించారని, కానీ అర్థం చేసుకున్న విధానం వేరుగా ఉండడంతో చిన్న గొడవ జరిగిందని చెప్పింది. బిగ్ బాస్ విన్నర్గా కళ్యాణ్ నిలవడంపై మాట్లాడుతూ, నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఒక కామనర్ విన్నర్ కావాలని కోరుకున్నా. 99% కళ్యాణ్ విన్ అవుతాడని తెలుసు, కానీ రూమర్స్ గురించి కాస్త టెన్షన్ పడ్డా. ఫైనల్గా అతను గెలిచినప్పుడు చాలా ఏడ్చా. పర్ఫార్మెన్స్ ఆధారంగానే విన్నర్ సెలెక్ట్ చేస్తారని తెలిసింది. ఇక పిఆర్ గురించి మాట్లాడుతూ, ప్రతి కంటెస్టెంట్కు పిఆర్ టీం ఉంటుందని, తనను కూడా అగ్ని పరీక్ష సమయంలో సంప్రదించారని, కానీ డబ్బులు పెట్టలేక రిజెక్ట్ చేశారని చెప్పింది. పిఆర్ వల్ల ఒకరు పాజిటివ్గా కనిపించవచ్చు, నెగటివ్గా కూడా చూపించవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎలిమినేట్ అయినప్పుడు కన్నా దసరా సందర్భంగా ఐపరాది హౌస్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయ్యానని, అలాగే పేరెంట్స్ను హౌస్కు పిలవలేకపోయిన సందర్భం చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇలా బిగ్ బాస్ హౌస్లో ఎదురైన అనుభవాలు, బాధలు, ఆనందాలన్నింటినీ ప్రేక్షకులతో షేర్ చేస్తూ చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా కాకుండా అన్యాయంగా శ్రీజని హౌస్లో నుంచి బయటికి పంపేశారు. దీనిపై సోషల్ మీడియాలో చాలాసార్లు తన అభిప్రాయాన్ని, అసహనాన్ని శ్రీజ వ్యక్తం చేసింది. అయితే తాజాగా కిస్సిక్ టాక్ షోకి గెస్ట్గా వచ్చిన శ్రీజ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లోకి వెళ్లిన కామనర్లలో టఫ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న అమ్మాయి దమ్ము శ్రీజ. అగ్ని పరీక్షతోనే తన దమ్ము చూపించిన శ్రీజ హౌస్లోకి వెళ్లిన తర్వాత కూడా గట్టిగానే ఆడింది. అయితే శ్రీజ అనూహ్యంగా తక్కువ వారాల్లోనే బయటికి రావాల్సి వచ్చింది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా ఆమెను ఎలిమినేట్ చేయడంపై ఆడియన్స్ కూడా అప్పట్లో గట్టిగా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం స్టార్ మాలో బీబీ జోడీ షోలో శ్రీజ పార్టిసిపేట్ చేస్తుంది. ఇక జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చింది. ఈ సందర్భంగా తనకి కాబోయే వాడి గురించి, బిగ్ బాస్ కెరీర్, ఫ్యామిలీ ఇలా చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అందరూ దమ్ము అన్నది నేను నా పేరు ముందు పెట్టుకున్నా అనుకుంటున్నారు, కానీ మా ఇంటి పేరే దమ్ము. మాది వైజాగ్. మా చుట్టాలందరిది వైజాగే. నాకు ఒక అన్న ఉన్నాడు. డాడీ జీవీఎంసీ ఎంప్లాయీ. ఇది తెలిసిన కొంతమంది నేను హౌస్లో ఉన్నప్పుడు నేను ఇల్లు తుడుస్తున్న ఫోటో షేర్ చేసి, ఇది తడి చెత్త అమ్ముకునేదానిలా ఉంది అని ట్రోల్ చేశారు. మా డాడీ చేసే జాబే అది. అది చూసి మా ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అంటూ శ్రీజ చెప్పింది. బిగ్ బాస్ హౌస్లో ఎంత సంపాదించామని వర్ష అడిగింది. దీనికి మేము కామనర్స్గా వెళ్ళాం కాబట్టి ఓవర్ బడ్జెట్ ఏం లేదు, కానీ మనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారని శ్రీజ చెప్పింది. అలానే దివ్యల మాధురితో గొడవ గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. నాకు మాధురి గారు నిజంగానే తెలియదు.
అసలు ఎందుకు తెలియాలి? నేను పెద్దగా పాలిటిక్స్ ఫాలో అవ్వను, అందుకే నాకు తెలియదు. అయినా ఎంత పెద్దవారైనా పేరు అడిగితే చెప్పొచ్చు కదా అంటూ శ్రీజ సెటైర్లు వేసింది. బిగ్ బాస్ 9 కప్పు కామనర్ కొట్టాలని అనుకున్నావా అని శ్రీజ అడిగింది. అవును, ఒక కామనర్ విన్ అవ్వాలని నాకు ఉండేది, అందులోనూ కళ్యాణ్ గెలవాలని ఇంకా ఉంది. ఎందుకంటే తనతో నాకు జెన్యున్ బాండ్ ఉంది. ఇక నాకు పిఆర్స్ గురించి అంత ఐడియా లేదు, కానీ నేను అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను నీకు పిఆర్ చేస్తారని డబ్బులు అడిగేవారు, ఒక్కొక్కరు ఒక్కోలా అడిగేవారు. కొందరు అయితే వారానికి 50,000 అడిగేవారు. నేను అసలు పిఆర్ పెట్టుకోలేదు, ప్రతి ఒక్కరికి పిఆర్ ఉన్నారంటూ శ్రీజ చెప్పింది. ఇంత దమ్మున్న నువ్వు బిగ్ బాస్ టైటిల్ ఎందుకు కొట్టలేకపోయావని వర్ష అడిగితే, కొట్టలేకపోవడం కాదు, పంపించేశారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే టాప్ 5లోనైనా ఉండేదాన్ని, కానీ నా రాత ఇలా ఉంది, అందుకే ఎందుకు ఇలా అయిందని చాలా బాధపడ్డాను. నేను చిన్నప్పటి నుంచి చాలా చూసి చూసి స్ట్రాంగ్ అయిపోయాను, అందుకే ట్రోలింగ్కి భయపడను. మాది లోవర్ మిడిల్ క్లాస్, రెంట్ హౌస్లో ఉంటాం. మా ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవి చెప్పుకొని ఏడవాలి అలా ఏం లేదు. ఎప్పటికైనా సొంతిల్లు కట్టుకోవాలనేది నా పెద్ద డ్రీమ్ అంటూ శ్రీజ చెప్పింది. నేను ఒక్క చుక్క ఆల్కహాల్ తాగను, సిగరెట్ ముట్టుకోను. నా మొగుడు కనుక తాగితే నిమిషం కూడా ఆలోచించను, వదిలి పారదొబ్బుతా. ఒక్క క్షణం కూడా ఆలోచించను. తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు మారతానంటారు, కానీ మారడు. ఇది త్యాగం చేస్తా, అది త్యాగం చేస్తా అంటారు, బొక్క అదంతా. పెళ్ళయ్యాక కూడా నేను సైలెంట్గా ఉండను, ఇట్లనే ఉంటా. నువ్వు మూసుకొని సైలెంట్గా ఉండాలి అంటే కుదరదు. నాకు ఫేక్గా ఉండే వాళ్ళంటే నచ్చరు, నేను ఫేక్గా ఉండను. ఇప్పటి వరకు అయితే నాకు లవ్ అనేది ఏం లేదు. నాకు కాబోయేవాడు 6 అడుగుల హైట్ ఉండాలి, జుట్టు బాగా ఉండాలి, ఫినాన్షియల్గా సెటిల్ అయి ఉండాలి అంటూ శ్రీజ చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసే వారికి నువ్వేం చెప్తావని వర్ష అడిగితే ఘాటుగా రియాక్ట్ అయింది శ్రీజ. అబ్బే బేకార్ ముచ్చట్లు, బేకార్స్ అంతా నా పైన అలాంటి కామెంట్స్ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. నేను మినిమం అంటే మినిమం కూడా దొబ్బా. వాడెవడు చెప్పడానికి నాకు అర్థం కాదు. ఏదైనా షార్ట్ వేసుకొని ఫోటో పెడితే నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నీకు ఎక్స్పోజింగ్ ఎక్కువైంది అంటారు. ఎక్స్పోజింగే చేసుకుంటా, షార్ట్ టీషర్ట్ వేసుకుంటా. ఏం వేసుకుంటే నీకెందుకు? ఎవడు చూడమన్నాడయ్యా? స్క్రోల్ చేసుకుంటూ పోవచ్చు కదా అని అలా చేయరు, కామెంట్ చేస్తారు. నా లైఫ్ నా ఇష్టం కదా, 25 ఏళ్ళు బతికింది నువ్వు చెప్పింది వినడానిక? నన్ను నాలా బతకనివ్వండి అంటూ శ్రీజ ఫైర్ అయింది. బిగ్ బాస్ కు వెళ్లి నాకంటూ ఒక పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ, కానీ ప్రేక్షకులు ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్ కార్డుతో గేమ్ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఏడిచాను, ఇప్పుడు తలుచుకున్నా బాధ అనిపిస్తుంది. పార్టీలు పబ్బులకు వెళ్తా, కానీ మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిస అయితే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్ ఉండాలి, జుట్టు ఉండాలి, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా చేయకపోయినా ఖాళీగా ఉన్నా అతడే నన్ను అన్ని చూసుకునేలా ఉండాలి. నాకైతే ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి. నా డ్రెస్సింగ్ పై వచ్చే టోల్స్ పట్టించుకోను. నేను షార్ట్ వేసుకుంటా, టీషర్ట్ వేసుకుంటా, నీకెందుకు? నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కడికే నాకున్న పెద్ద డ్రీమ్. ఇంతవరకు నేను ఎప్పుడు సంతోషంగా లేను. ఏదో ఒక లైఫ్ ముందుకు వెళ్తుందా అంటే వెళ్తుందా? నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నెలకు 2 లక్షల వరకు శాలరీ వచ్చేది, కానీ బిగ్ బాస్ కోసం నేను జాబ్కి రిజైన్ చేశాను. మొత్తం నా 7 ఏళ్ల కెరీర్ని రిస్క్లో పెట్టి బిగ్ బాస్కు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నట్టు శ్రీజ చెప్పింది.